హలో అండి. ఈరోజు వ్లాగ్లో 4వ వారం సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పూజ గదినంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇవంతా కూడా నేను శనివారమే చేస్తున్నాను. ఇక మనం పూజ చేసే చోట ఈ విధంగా పసుపు కొద్దిగా గంధం కూడా కలిపానండి. రోజ్ వాటర్ మిక్స్ చేసి ఈ విధంగా అలికానండి. మన పట్టం పెడతాం కాబట్టి ఎవ్రీ వీక్ దానికి సరిపోయేంత సైజు అలికేసి ఇలా బియ్యం పిండితో ఈసారి స్వామివారి పాదాలు ఇక్కడ మధ్యలో ఒక స్టెన్సిల్ యూస్ చేసి ఒక ముగ్గు వేసుకున్నాను. ఇక పూజకి ఉపయోగించే పూలను నేనే అల్లుకున్నానండి. ఈసారి రెండు ఫ్లవర్స్ పెడితే బాగా చిక్కగా ఇలా మాలలాగా వచ్చిందండి. అలా చేసుకున్నాను. ఇక బయట దీపాలు అయితే పిండి దీపాలు పెట్టుకున్నానండి. ఇక ఈ పిండి ప్రమిదల్లో కూడా నేను మీషో నుండి తెప్పించుకున్న విక్ స్టాండ్స్ అయితే యూస్ చేశానండి. చాలా బాగున్నాయండి. కొత్తవారు కనుక ఈ వ్లాగ్ చూస్తున్నట్లయితే వాటిని డెఫినెట్గా ట్రై చేయండి. చాలా మంచి క్వాలిటీ అండి. ఇక తులసి కోట దగ్గర ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నానండి. ఇక బయట దీపం పెట్టేసి ధూపం నైవేద్యం అన్నీ కూడా పెట్టేశాను. ఇక స్వామివారికి ఇక్కడ ముగ్గు వేశాను కదా, అందులో తమలపాకు నుంచి పసుపు కుంకుమ పెట్టి మొదటిగా కామాక్షి అమ్మవారి దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. ఇదే ప్లేస్లో పటం పెట్టి పూజ చేయాలి. దానికి ముందుగా దీపం పెట్టుకున్నాను. ఇక స్టవ్ని అయితే ఈ విధంగా నైటే తుడిచిపెట్టుకున్నానండి. ఫ్రైడే చెయ్యను యాక్చువల్గా, కానీ నైట్ చేసుకున్నాను. ఇక ప్రసాదానికి ఉద్దివడలు చేసేదానికి ఉద్దిపప్పును బియ్యము 2 సపరేట్గా నానబెట్టానండి. ఇక కిచెన్ అయితే మొత్తం డీప్ క్లీన్ చేసేసానండి. నైటే చేసుకోవడం వల్ల టైం కలిసి వచ్చింది. ఇక పులిహోరకి చింతపండు పులుసును ఉడకపెడుతున్నాను. కొద్దిగా ఇందులో పసుపు కారము ఉప్పు కూడా వేసానండి ఉడికేప్పుడు. ఇక స్వామివారికి ఇలా పసుపు బట్ట యూస్ చేస్తున్నాను కదండి, అది ముందు రోజే వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ బట్టను పరిచి పసుపు కుంకుమ గంధము అక్షింతలు సమర్పించానండి. ఆ బట్ట పైన బియ్యం పోసి ఇలా మొత్తం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫోటో దించుకొని తుడిచిపెట్టుకున్నాను. ఇక 7 తమలపాకులు తీసుకొని వాటికి ఈ విధంగా పసుపు కుంకుమ అలంకరించాను. ఇక స్వామివారి విగ్రహం ఈసారి మొత్తం ఎక్కువ పసుపుతో అలంకరించానండి. పక్కన అమ్మవారిని కూడా పెట్టాను, అంటే అన్నపూర్ణాదేవి అండి, అలా పెట్టాను. ఇక పిండి దీపాలు చూడండి చేసి పెట్టుకొని ఇలా బాక్స్లో పెట్టుకున్నానండి. మార్నింగ్ లాస్ట్ వీక్ బాగా లేట్ అయింది, అందుకని ఈసారి త్వరగా చేసుకున్నాను. ఇక స్వామివారికి ఇలా మల్లెపూలు సమర్పించిన తర్వాత ఎంత బాగున్నారో స్వామివారు, అమ్మవారు కూడా పక్కన చాలా బాగా అనిపించింది. ఇక తులసి మాల ఇలా వేశానండి. ఇక రోజా పూలు కూడా పెట్టుకున్నాను. ఇంకా దొరికితే ఇంకొన్ని పూలు పెడదాం అనుకున్నాను, కానీ ఇకైతే మళ్ళీ నేను తెచ్చుకోలేదు. ఇంకా సరే అనేసి ఇంటి దగ్గర కూడా నేను ట్రై చేయలేదు. టైం అయిపోతుంది, ఆన్ టైం చేద్దామని. ఇక ఇటు సైడ్ కామాక్షి అమ్మవారి దీపం పెట్టానండి. ఇటు సైడు నైవేద్యం పెడతాను కదా, కుడిపక్క ఖాళీ చేసుకున్నాను. ఇక ప్రసాదాల వంతు వచ్చిందండి. ఒక పక్క దోశ వేస్తున్నాను, ఈ పక్క పులుసు తిరగవాత పెట్టానండి పులిహోరకి. పిల్లలు ఈరోజు పొంగనం దోశ అడిగారండి. ఒక పక్క దోశ వేస్తూ ఈ పక్క అయితే నేను పులిహోరకి రెడీ చేశాను. ఇక అన్నం అయితే ఆరబెట్టేశానండి. అట్ ద సేమ్ టైం ఇంకెటు సైడ్ బ్యాటర్ ఉంది చూడండి, దోశకి ఇంకా బ్యాటర్ ఉంది, మిక్సీ వేసేసానండి మళ్ళీ వడకి. ఇవన్నీ ఆల్టర్నేట్గా 1 by 1 చేసుకుంటూ వస్తే మనకు అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. ఇక కొద్దిగా పులిహోర చేశా కాబట్టి ఈ విధంగా హాట్ బాక్స్లోనే నేను కలిపేస్తున్నానండి. కొద్దిగా అయితే చేయడం చాలా ఈజీ. ఇక వడలు వేస్తున్నానండి. వడ చాలా బాగా పొంగింది. నాకు యాక్చువల్గా వడలు సరిగా రావు, కానీ ఈ మధ్య చేస్తూ బాగా వచ్చేసాయండి. ఇక పంచామృతం కూడా కలిపేశాను. వడలు స్వామివారికి సపరేట్గా తీసేసాను. ఇక మళ్ళీ ఈ విధంగా పెద్ద గిన్నెలో వేసి పెట్టాను పిల్లలకి, అంటే మార్నింగ్ దోశలకి తింటారని. ఇక ప్రసాదాలు అయితే ఇవ్వండి, 5 రకాల నైవేద్యాలు పండుతో కూడా కలిపి 6 రకాలు పులిహోర ఉద్దివడ. ఇక స్వామివారికి నువ్వుల లడ్డు కంపల్సరీ, పాలు ఇక సపరేట్గా పంచామృతం, పాలలో బెల్లం వేసానండి. ఇక దీపాలంతా ఇలా రెడీ చేసుకున్నాను. ఒత్తులు కూడా వేసి పెట్టుకున్నాను. ఒత్తి స్టాండ్ పెట్టి అంతా రెడీగా పెట్టుకుంటే ఇక దీపాలన్నీ వెలిగించేసాను. వెలిగించేసి ఇక టెంకాయ కొట్టేస్తే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక 4 వారాలు గడిచాయి. నాకైతే చేయంగా పెద్ద కష్టంగా అయితే అనిపించలేదండి. ఫస్ట్ వారం చాలా భయపడ్డాను. రెండో వారం ఇంకా అందులో కొన్ని టెక్నిక్స్ తెలిసాయండి, అంటే ఎలా ఈజీగా ప్రాసెస్ చేయాలి అనేసి. ఇక 4వ వారం వచ్చేసరికి మామూలుగా రెగ్యులర్ చేసుకునే ఫ్రైడే పూజలాగా అలా ఈజీగా అనిపించింది.
ఇక ఆ పిండి దీపాల కాంతిలో స్వామివారిని చూడండి. అసలు అది మాటల్లో అయితే చెప్పలేమండి. ఆ ఫీలింగ్ మనము ఆ ఫీలింగ్ రావాలి అంటే, అనుభూతి చెందాలంటే మనం ఒకసారి చేసుకుంటేనే తెలుస్తుందండి. అంటే అందరూ చేసుకోవాలని కాదు, అంత బాగుంటుంది చేసుకుంటే మాత్రము. మైండ్ పీస్ఫుల్నెస్ ఏమి మనకి చాలా బాగుంటుందండి. అది మాటల్లో చెప్పలేనులేండి. మొత్తం పూజ గది డెకరేషన్ అంతా చూడండి. ఇకైతే కింద ఈ విధంగా దీపం పెట్టేశాను. ఓవరాల్ పూజ అంతా కూడా నాకు కంప్లీట్ అయ్యేటప్పటికి 10 అయిందండి. 10 లోపల టెంకాయ కొట్టేశాను. ఇంకా ఈసారి 9కే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నానండి. ఇక ఎంతసేపు చూస్తున్నా అలాగే చూస్తూ ఉండాలని అనిపిస్తుందండి. స్వామివారి వైభవం అలా ఉంటుందేమో. సరే, ఈసారి అయితే మళ్ళీ తక్కువే తీసాలండి వీడియోస్. లాస్ట్ వీక్ ఫుల్లు ఈవినింగ్ వరకు దీపాలు కంటిన్యూగా వెలిగించాను. ఈసారి అలా ఏం కాదు, ఆ మధ్యాహ్నానికంతా కొండెక్కాయి. ఇక వచ్చే వారం 5వ వారం అప్పుడు ఇంకా బాగా చేసుకోవాలి అనుకుంటున్నాను. 3వ వారం చాలా బాగా చేశాను. ఇక ఇప్పుడు నా వరకే చేశాను అయిన కాడికి. ఇక నెక్స్ట్ బాగా చేయాలి ఓపికగానే అనుకున్నానండి. ఇంకా దీపాలు వెలుతురులో ఇలా స్వామివారిని చూస్తూ అలా నాకు మధ్యాహ్నం వరకు టైం గడిచిపోయిందండి. అందులోంచి నేను ఆ డివైనిటీలోంచి మనం బయటికి రాలేము. అంత బాగుంటుంది ఆ ఫీలింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.